హలో అండి. వెల్కమ్ టు అని కిచెన్ అండ్ వ్లాగ్స్. ఏంటి మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? తమిళలో చూసారు కదా, మీకు అర్థమై ఉంటుంది. అయినా నేను చెప్తాను, కంటిన్యూస్గా వాచ్ చేయండి. ఈరోజు అయితే మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో మా మామయ్య వాళ్ళ అమ్మాయికి చిన్న ఫంక్షన్ ఉందన్నమాట. సో ఆ ఫంక్షన్ కోసం అనేసి మేము బయలుదేరాము. అది రేపు మార్నింగ్ ఫంక్షన్ వాళ్ళ ఇంట్లో. అందుకని చెప్పేసి ఈవినింగ్ అయితే మేము స్టార్ట్ అయిపోయి జర్నీ అయితే స్టార్ట్ చేసుకున్నాము. సో అలా జర్నీ స్టార్ట్ చేసేసుకొని వెళ్తూ ఉన్నాము. ఇదిగోండి, ఇదే మా ఊరు. చూడండి, ఏ ఊరు ఏంటనేది మీరు గెస్ చేయండి, చూద్దాము. అది చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళ ఊర్లో ఏదైనా ఫంక్షన్ అంటే మనసు ఎలా ఉంటుంది? ఖచ్చితంగా వెళ్ళాలి అనిపిస్తుంది కదా. సో నాకైతే అలానే అనిపించేసింది. ఎప్పుడెప్పుడు వెళ్తామా ఇంట్లో అందరినీ, ఎప్పుడెప్పుడు కలుస్తాము, ఎప్పుడో చిన్నప్పుడు చూస్తూ ఉంటాము. లేదు అంటే ఫ్రీ ఎక్కువగా మనం కలుస్తూ ఉన్నాం కదా. అందుకని చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతూ ఉన్నాము. జర్నీ అయితే స్టార్ట్ చేసుకున్నాము. ఎప్పుడు రీచ్ అవుతామా అన్నట్టు వెయిట్ చేస్తూ ఉన్నాం అనమాట. రీచ్ అయిపోయాము. నైట్ రెస్ట్ తీసుకుని ఇంకా మార్నింగ్ ఫంక్షన్కి అయితే రెడీ అయ్యాము. ఇక్కడైతే చూడండి, మా పాపకైతే ఫంక్షను హాఫ్ సారీస్ ఫంక్షన్ అనమాట. చిన్నగా ప్లాన్ చేసుకున్నారు. అందులోనూ క్లైమేట్ అసలు బాగోలేదన్నమాట. సో వర్షం వచ్చేలా ఉంది. వెదర్ అంతా కూడా క్లౌడీగా ఉంది. అందుకని చెప్పేసి చిన్న ఫంక్షన్ కానీ ఎక్కువ మంది లేకుండా కొంచెం సింపుల్గా కానిచ్చేద్దాం అనుకొని స్టార్ట్ చేశారు. ఇదన్నమాట ఫంక్షన్ అయితే. మేమైతే చిన్నప్పటి నుంచి ఈ ఊర్లో అప్పుడప్పుడు వస్తూ వెళ్తూ ఉండేవాళ్ళమి. ఏదన్నా ఫంక్షన్స్కి, పార్టీస్కి, లేదు అంటే ఏదన్నా ఫెస్టివల్స్కి ఎక్కువగా వచ్చేవాళ్ళము చిన్నప్పటి నుంచి కూడాను. చాలా ఇష్టం అన్నమాట ఈ ఊరు. ఎక్కువగా ఫ్రెండ్స్ ఉన్నా లేకపోయినా కూడా చుట్టాలు, నానమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి ఆ బాండింగ్ అనేది చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో మనం కూడా పిల్లలకి ఆల్మోస్ట్ ఫోన్స్, ఐప్యాడ్స్, ట్యాబ్స్ కాకుండా అండి, వీలైనంత వరకు మనుషులతోటి, పర్సన్స్ తోటి, రిలేటివ్స్ తోటి, అందరితోటి కలుస్తూ, మాట్లాడుతూ, అట్లా కమ్యూనికేషన్ చేస్తూ ఆ బాండింగ్ అనేది, రిలేషన్షిప్ బాండింగ్ అనేది పిల్లలకి కూడా చిన్నప్పటి నుంచి మనం వాళ్ళకి కూడా చెప్తూ ఉండాలి. ఆ ఇంపార్టెన్స్ ఏంటో వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది. మనం చెప్తూ ఉండాలి, పలానా వాళ్ళు పలానా. లేతే ఒక్కొక్కసారి అయితే నేనే చాలామందిని చూశాను, వాళ్ళు ఏమవుతారో మాకు తెలియదు, వాళ్ళని ఏమని పిలవాలి అని ఒక చిన్న కన్ఫ్యూజన్లో ఉంటారనమాట. అలా కాకుండా ఇలా మనం రిలేటివ్స్ అందరికీ మనం వాళ్ళని పరిచయం చేస్తా ఇట్లా చిన్న చిన్న ఫంక్షన్స్కి, గ్యాదరింగ్స్కి అటెండ్ అవుతూ ఉంటే ఆ బాండింగ్ అనేది వేరుగా ఉంటుంది. ఆ అట్మాస్ఫియరే ఫుల్ చేంజ్ ఉంటుంది అనమాట. మనం సిటీస్లో స్ట్రక్ అయినటువంటి ఒక టైప్ ఆఫ్ వాతావరణంలో ఉంటూ ఉన్నాము. సో అలా కాకుండా ఇలా ఉంటే పిల్లలు కూడా చాలా మైండ్ ఫ్రెష్గా ఉంటుంది, మంచి థింకింగ్ ఉంటుంది. సో బాగుంటుంది అనమాట. ఇదండి, ఇక్కడైతే చుట్టాలందరూ కూడా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. వెదర్ అంతా సపోర్ట్ చేయడం లేదు కాబట్టి ఎవరిని ఏం తప్పు పట్టలేము. అందుకని చెప్పేసి సో టైం అయిపోతుంది, వెదర్ ఎక్కడ క్లౌడీగా మారిపోయి ఎక్కడ రెయిన్ వస్తుందా అని చెప్పేసి హడావుడిగా ఫంక్షన్ అయితే కానిచ్చేస్తున్నారు ఇక్కడ. మేనమామలు, అమ్మమ్మలు వీళ్ళు డ్రెస్సెస్ తెస్తారు కదా, హాఫ్ శారీస్ అవి. సో అందుకని చిన్న ప్రేయర్ ఇట్లా పెట్టేసుకున్నారు. ప్రేయర్ పెట్టుకొని థ్యాంక్స్ గివింగ్. అక్కడ యాక్చువల్లీ ఇంకొకటి ఏంటంటే, మా అక్క వాళ్ళ బాబుది కూడా అన్నప్రాసన అన్నారు అదే రోజు. చూడాలి మరి అది ఈరోజు చేయగలుగుతారో లేదో, మరి ఈవినింగ్ చేస్తారేమో అనుకుంటున్నాను నేను. సో వాళ్ళ అమ్మమ్మలు, మేనమామలు వచ్చేసి తనకైతే, ఆ పాపకైతే డ్రెస్సెస్ ఇస్తున్నారండి ఇక్కడ. హాఫ్ శారీస్ ఇట్లా అయితే ఇస్తున్నారు పాపకి. అదేవిధంగా వాళ్ళు తెచ్చిన ఏదో గిఫ్ట్స్ ఉంటాయి కదా, అవి కూడా ప్రజెంట్ చేస్తున్నారు. చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాం కదా మనం, కానీ పిల్లలు అప్పుడే చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటాము. అరే పిల్లలు అప్పుడే అంత చదివేస్తున్నారా, ఇంటర్ వెళ్ళిపోయారా, డిగ్రీ చేసేస్తున్నారా అనుకుంటాం కదా. అలానే జరుగుతుందనమాట. ఈ పాప అయితే చాలా చిన్నగా ఉండేది, కానీ అప్పుడే పాప ఇంటర్మీడియట్ చదివేస్తుంది అనమాట. సో వీళ్ళిద్దరు మామయ్యలు, ఇద్దరు మామయ్యలు, అమ్మమ్మ, తాతయ్య అందరూ కూడా తనకు తెచ్చినటువంటి న్యూ డ్రెస్సెస్ అనేవి కూడా తనకి ఇస్తున్నారు. పక్కన వాళ్ళ మమ్మీ ఉన్నారనమాట అండి. తర్వాత మేము ఎక్కువగా వచ్చాము అని చెప్పలేదు, కానీ మాకు అవకాశం ఉన్నంత వరకు అయితే ఈ ఊళ్ళో జరిగేటువంటి ఫంక్షన్కి, లేదు అంటే పండుగలకి అయితే కంపల్సరీ అటెండ్ అవుతాము. రెండు ఊర్లు వెళ్తూ ఉంటాము ఎక్కువగా. అమ్మమ్మ వాళ్ళ ఊరు, నాయనమ్మ వాళ్ళ ఊరు వెళ్తూ ఉంటాము. సో ఇదైతే మా నాయనమ్మ వాళ్ళ ఊరండి, చీరాల దగ్గర ఉంటుంది. సో మేము
ఈ ఫంక్షన్ కోసమని బయలుదేరి పిల్లల్ని అందరినీ మేమందరం ఫ్యామిలీస్ అందరూ ఎప్పుడెప్పుడో కలుస్తూ ఉంటాం కదా, కంపల్సరీ ఇట్లాంటి ఏదైనా చిన్న చిన్న పార్టీస్ వస్తే ఫంక్షన్స్ వస్తే అస్సలు మిస్ అవ్వమన్నమాట. చూడండి అందరైతే ఇప్పుడే వస్తూ ఉన్నారు. వీళ్ళు ఏంటంటే బయట వర్షం పడటం వల్ల అండి వాళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఒక ఏదో ఉంటుంది కదా మిల్లు, దానిలో ప్లేస్ తీసుకొని అక్కడ చేస్తున్నారనమాట. మొత్తం వర్షం వల్ల ఎక్కడ పెట్టడానికి అయితే కుదరలేదు. ఫంక్షన్ హాల్స్ కూడా ఏవి ఖాళీ లేవు. ఆ విధంగా ఫంక్షన్ అంతా అయిపోయింది. అందరూ ఫంక్షన్ స్టార్ట్ అయ్యేటప్పటికే తొక్కలు కూడా లేరు నిజం చెప్పాలంటే. ఏదో ఒక 3-4 ఫ్యామిలీ మెంబర్స్ అంతే, బాగా దగ్గర ఉన్న వాళ్ళే వచ్చారు. ఆ ఫంక్షన్ చూసేసుకున్నాము. మళ్ళీ ఈవినింగ్ కల్లా అయితే మేమైతే రిటర్న్ అయిపోయాము. ఎందుకు రిటర్న్ అయ్యామంటే రేపు మార్నింగు మాకు వేరే రిలేటివ్స్ వస్తారనమాట, ఫ్యామిలీ ఫ్రెండ్స్ వస్తారు. వాళ్ళ కోసం అని చెప్పేసి కంపల్సరీ వెళ్ళాలనుకుని వెళ్ళాము. ఇక్కడైతే మేము మాకు వస్తున్నటువంటి ఫ్యామిలీ ఫ్రెండ్స్ కోసం అయితే మేము ఇక్కడైతే పచ్చి రొయ్యలు గోంగూర చేస్తున్నాయి మా అమ్మ. సో తను బాగా చేస్తారు మటన్ గోంగూర, పచ్చి రొయ్యలు గోంగూర ఇట్లాగా. సో నేను ఇంకా అమ్మకి చెప్పేస్తే అమ్మ వచ్చేసి పచ్చి రొయ్యలు గోంగూర చేసేస్తుంది అనమాట. ఆ స్మెల్ అయితే మంచి అరోమా వస్తుందండి. వెదర్ అయితే కూల్గా ఉంది. సో ఇంట్లో మేము ఇవన్నీ చేసేస్తూ ఉన్నాము. కొత్తిమీర కట్ చేసి పెట్టేసి లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేస్తుంది అనమాట. కొంచెం ఇంకో 2-3 మినిట్స్ ఉంచేసేసి స్టవ్ కట్టేసేటప్పటికి లాస్ట్లో కరివేపాకు వేస్తారు. మనం ఎప్పుడు కొంచెం ముందే వేస్తాం కదా, అలా కాకుండా లాస్ట్లో యాడ్ చేస్తుంది అనమాట అమ్మ. అంటే మంచి స్మెల్ వస్తుంది కర్రీ అంతా కూడా అని చెప్పేసి కరివేపాకు అయితే లాస్ట్లోనే యాడ్ చేస్తారు ఎప్పుడు కూడా. ఇంకా నెక్స్ట్ అయితే నేను చింతపండు పులిహోర చేద్దాం అనుకున్నాను. ఇక్కడైతే నేను బీపీటీలు పాత రైస్ అంటాం కదా, ఆ రైస్ తీసుకుని 3 గ్లాసెస్ అలా తీసుకొని నానపెట్టేసుకొని చింతపండు పులుసు కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే అండి చింతపండు పులుసు ఏం చేస్తానంటే నేను ఆయిల్లో ఫ్రై చేసుకుంటాము. ఫస్ట్ ఆయిల్లో ఉడకబెడతాను అనమాట. ఆయిల్లో కొంచెం పసుపు వేసేసి చింతపండు పోసేసి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా దాన్ని బాయిల్ చేస్తూ ఉంటాము. ఈ టామరిన్ జ్యూస్ బాయిల్ అయ్యేటప్పుడే కొంచెం అంత బెల్లం వేస్తాము. అదేవిధంగా సాల్ట్, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, అంటే పులుసుకే కదా సాల్ట్ అంతా పట్టేది అని చెప్పేసి పులుసులోనే సాల్ట్ వేసి ఈ విధంగా బాయిల్ చేస్తామన్నమాట. అది కొంచెం థిక్గా, ఇప్పుడు వాటర్గా ఉంది కదా, వాటరీగా కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉంచేసేసి ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉంచి ఆ పులుసు అయితే రెడీ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టేసుకొని ఈజీగా అండి తాలింపు వేయించేసుకొని పోపు దినుసులు, పల్లీలు, ఇంగువ, కరివేపాకు, పచ్చిమిర్చి అన్నీ వేసేసుకొని రెడీ పెట్టేసుకొని రైస్లో ఫస్ట్ పులుసేసి కలిపేసి తర్వాత అండి తాలింపు వేసుకున్నామంటే ఈజీగా అయిపోయినట్టు ఉంటుంది. సో రైస్ అయితే ఉడికింది, రైస్ అయిపోయింది అనమాట. పక్కన పెట్టాను కొంచెం సేపు ఆరిద్దని. ఇక్కడైతే మేము బూరెలు చేస్తున్నాము. అది కూడా చలిమిడితో బూరెలు చేస్తున్నాం అనమాట. ఏంటి చలిమిడితో బూరెలు అనుకుంటున్నారా? చాలా సింపుల్ అండి. మనం ఫంక్షన్స్కి వాటికి చలిమిడి చేస్తారు కదా, బెల్లంతోని పంచదారతోని. ఆ విధంగా చేసినటువంటి చలిమిడితోని ఈడ మా అమ్మ బూరెలు చేస్తుంది. ఆ చలిమిడిలో కొంచెం మనం పాలు కలుపుకొని ఆ కన్సిస్టెన్సీ చూసుకుంటూ, అంటే బూరెలు వేయటానికి ఉండేటువంటి కన్సిస్టెన్సీ అనమాట. మరీ పల్చగా కాకుండా మరీ థిక్గా అట్లా ఆ విధంగా కాకుండా కొంచెం జారుడుగా, గరిటె జారు అంటారు కదా, అట్లా జారే విధంగా ఉంటే పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా బాగుంటాయి. నేనైతే ఇక్కడ మేము ఆ చలిమిటిలో పాలు పోసి దానికి బూరెలు వేయడానికి తగినట్టు కలిపేసి దానిలో కొంచెం అంత మరలా యాలక్కాయల పౌడర్, కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసాము. సో ఒక్కొక్కసారి ఒక్కొక్క గంటతోటి ఈ విధంగా వేస్తూ ఉన్నాం అనమాట. బూరెలు అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇవైతే అండి ఒక 5 days అట్లయితే నిల్వ కూడా ఉంటాయి అన్నమాట. ఎక్కడికి ఏమైపోవు, చెడిపోవు, బాగుంటాయి తినటానికి కూడా, చాలా టేస్టీగా అనిపిస్తాయి. బూరెలు చాలా రకాలు ఉన్నాయి. ఇది ఒక రకం అనమాట. పాలతోటి చలిమిడి బూరెలు అంటాం మేము. మా ఇంట్లో అందరికీ చాలా అంటే చాలా ఫేవరెట్. ఎప్పుడు చలిమిడి చేసుకున్నా కూడా కొంచెం చలిమిడి అనేది పక్కకు తీసేసి కేవలం వీటి కోసమే మేము చేసేసుకుంటాము. మనకి చాలామందికి అరిసెలు ఏ విధంగా ఇష్టమో మాకైతే ఈ బూరెలు అంటే చాలా ఇష్టం అనమాట. పిల్లలు కూడా అందరూ తింటారు. ఇవి ఇలా ఉంటాయండి. బెల్లం కూడా చాలా తక్కువే ఉంటుంది. మనం చలిమిడిలో వేసిన బెల్లమే, ఇంకా మేమైతే బెల్లం ఇంకేమీ యాడ్ చేయలేదు ఇక్కడ. ఆ బెల్లమే సరిపోయింది మాకైతే. నెక్స్ట్ అయితే ఇక్కడ పులిహోర కూడా కలిపేసేసాము. ఇంకా గెస్ట్లు వచ్చేస్తారు, టైం అయిపోతుంది అని చెప్పేసి పులిహోర అయితే కలిపేసి రెడీగా ఉంచామన్నమాట. అదిగో చూడండి, బాగుందా, మీకు నచ్చిందా? ఇంకొక విషయం,
మీకైతే నచ్చితే మా వీడియోని మీరు లైక్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి ఓకేనా. మీ సపోర్ట్ అనేది మాకు ఎప్పుడూ ఉండేలాగా చూడండి. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ అయితే పులిహోర అంటే మా ఇంట్లో నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. నాకు లెమన్ పులిహోర కన్నా కూడా చింతపండు పులిహోర చాలా ఇష్టం. అదేవిధంగా గారెలు కూడా చేసాము, మినప గారెలు. గెస్ట్లు వస్తున్నారంటే ఖచ్చితంగా గారెలు అనేది కంపల్సరీ అండి. మీలో ఎంతమందికి ఇష్టము? మా ఇంట్లో మా అన్నయ్యకి చాలా అంటే చాలా ఇష్టం గారెలు. ఆ పాలబూరెలు అన్న కూడా చాలా ఇష్టం. నచ్చిందా మా వీడియో? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.